బ్రహ్మను శివు బాబా విచ్చేసి పలికెను ధ్వనియు. బ్రహ్మను శివు బాబా విచ్చేసి పలికెను ధ్వనియు. బ్రహ్మనోటి మధురవాణి పలికెను ధ్వనియు. బ్రహ్మను శివ బాబా విచ్చేసి ఓమనే మధుర ధ్వనితో పరివర్తన చేసే ప్రేమ శాంతి నేటి జనుల జీవితం మార్చే ఆదిదేవ ప్రజాపితా శ్రీ పలికెను ధ్వనియు. బ్రహ్మనోటి మధురవాణి పలికెను ధ్వనియు. బ్రహ్మను శివ బాబా విచ్చేసి సుందరాకృతి మోహనమూర్తి జ్ఞానమూర్త్యం దివ్యమామున సందమామ మెరిసెడి జ్యోతి. దివ్య దర్శన దివ్యవాణి పలికెను ధ్వనియు. బ్రహ్మనోటి మధురవాణి పలికెను ధ్వనియు. బ్రహ్మను శివ బాబా విచ్చేసి ఓం శాంతి. ఈరోజు సద్గురువారం. బాబా మురళీలో ఎక్కువగా మన స్వ ఉన్నతి కొరకు చార్ట్ పెట్టుకోండి, చెకింగ్ చేసుకోండి. ఎంతెంత మీరు గూహ్యంగా పరిశీలించుకొని పరివర్తన చేసుకుంటారు, అంత ఈ జ్ఞాన మార్గంలో చాలా వేగంగా ముందుకు వెళ్ళగలుగుతారు అని వినిపించారు. తప్పులు అందరు చేస్తూ ఉంటారు. మనిషి అన్న తర్వాత తప్పులు చేయరా, ఎలా అయినా తప్పులు జరుగుతూ ఉంటాయి కదా అంటారు. కానీ ఒక తెలివైన వ్యక్తి అని ఎవరిని అంటారు అంటే, తను చేసినటువంటి తప్పులను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకుండా, ఒకసారి తప్పు జరిగితే పదే పదే దాన్ని రిపీట్ చేస్తూ దాన్ని ఒక అలవాటుగా మార్చుకోకుండా సరి చేసుకునేటువంటి వారు. మరి ఈరోజు బాబా ఈ మురళిలో ముఖ్యంగా మనకి ఇలా స్వయం పైన ఎలా అటెన్షన్ ఇవ్వాలి, ఏ ఇంకా చిన్న చిన్న కర్మలు మనం శ్రద్ధ వహించట్లేదు,
దేనిపైన మనం అటెన్షన్ ఇస్తే ఇంకా బాగా ముందుకు వెళ్ళగలుగుతాము అనేది వినిపించారు. ఇది 1 అక్టోబర్ మురళి. मीठे बच्चे, तुम्हें देवता बनना है, इसीलिए माया के अवगुणों का त्याग करो. गुस्सा करना, मारना, तंग करना, बुरा काम करना, चोरी चकारी करना, ये सब महापाप है. మధురమైన పిల్లలు, మీరు దేవతలుగా తయారవ్వాలి. కాబట్టి మాయ యొక్క అవగుణాలను త్యాగం చేయండి. మాయ యొక్క అవగుణాలను త్యాగం చేయండి. క్రోధం చేయటం, చంపటం, విసిగించటం, చెడు కర్మలు చేయటం, దొంగతనాలు చేయటం, ఇవన్నీ మహాపాపాలు. ఇవి మాయ యొక్క గుణాలు. వీటిని ఇప్పుడు మనము త్యజించాలి. ఎందుకంటే బాబాను తెలుసుకోక పూర్వము వీటన్నిటి కారణంగానే మనం చాలా దుస్థితికి చేరుకున్నాం. బాబాను తెలుసుకోకముందు మనం ఎంత అజ్ఞానంలో జీవిస్తూ ఉండేవారిని. ఈ రావణ గుణాలని మన స్వభావంగా చేసుకొని జీవితాన్ని నరకంగా చేసుకున్నాం. అందుకే బాబా ఇప్పుడు మనకి గుర్తు చేయిస్తున్నారు, పిల్లలు మీ అనాది గుణాలు, ఆది గుణాలు చాలా సుఖకారిగా ఉన్నాయి. వాటి యొక్క స్మృతిలో ఉండండి, వాటిని అనుభవం చేసుకోండి. ప్రశ్న, इस ज्ञान में कौन से बच्चे टीके जा सकते हैं, घाटा किन्हें पड़ता है? ఈ జ్ఞాన మార్గంలో ఎలాంటి పిల్లలు చాలా తీక్షణంగా ముందుకు వెళ్ళగలుగుతారు, ఎవరికి నష్టం వాటిల్లుతుంది? ఎవరు ముందుకు వెళ్తారు, ఎవరికి నష్టం జరుగుతుంది? ఈ రెండిటికి కలిపి ఒకటే ఆన్సర్ ఉంది. ఎవరు ముందుకు వెళ్ళగలుగుతారు అంటే బాబా అన్నారు, జినే అప్నా పోతా మేల్ రఖ్నా ఆతా హై. ఎవరికైతే తన లెక్క ఖాతాను చూసుకోవటం వస్తుందో వారు చాలా తీక్షణంగా ముందుకు వెళ్తారు. వారు ఒకసారి జరిగిన పొరపాటును ఇంకొకసారి రిపీట్ చేయకుండా చాలా జాగ్రత్త వహిస్తూ చెక్ చేంజ్, చెక్ చేంజ్ అంటే చేంజ్కి కరెక్షన్ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. घाटा उनको पड़ता है जो देही अभिमानी नहीं रहते. ఎవరైతే ఆత్మాభిమానిగా ఉండరో వారికి బాగా నష్టం వాటిల్లుతుంది. बाबा कहते व्यापारी लोगों को पोता मेल निकालने की आदत होती है. బాబా అంటారు, వ్యాపారస్తులకైతే పోతామేల్ చెకింగ్ చేసుకునేటువంటి అలవాటు ఉంటుంది. రోజంతా గడిచాక రాత్రి షాప్ కట్టేసే ముందు ఖాతా పుస్తకం తీసి చూసుకుంటారు, ఈరోజు లాభం జరిగిందా, నష్టం జరిగిందా, ఎంత నేను సంపాదించగలిగాను, ఎంత నేను జమ చేసుకోగలిగాను అని చూసుకుంటారు. యహా భీ తీకే జా సక్తే. మరి అటువంటి ఆత్మిక వ్యాపారం ఇక్కడ చేయగలిగితే అంటే లౌకిక వ్యాపారంలో ఎంత శ్రద్ధ పెట్టి, ఎంత కేర్ఫుల్గా అటెన్షన్ ఇచ్చి చెక్ చేసుకుంటూ అడుగడుగున ఉన్నతి పొందటానికి ఏం చెయ్యాలి ఉపాయాలు ఆలోచిస్తూ ముందుకు వెళ్తారు. అలాంటి శ్రద్ధనే ఇక్కడ కూడా ఉన్నట్లయితే చాలా తీక్షణంగా ముందుకు వెళ్తారు. కానీ ఒకవేళ చెకింగ్ చేసుకోకపోతే చాలా నష్టం జరుగుతుంది. దేహ అభిమానంలో ఉంటే నష్టం జరుగుతుంది. పాట, ముకుడా దేకలే ప్రాణి. ముఖాన్ని చూసుకో ప్రాణి దర్పణంలో. ఏం చూసుకోవాలి? పాత ముఖమే కదా, ఎప్పుడు రోజు అద్దంలో చూసుకుంటూనే ఉంటారు. దారిలో ఎక్కడైనా అద్దం కనబడుతుంది అంటే దాంట్లో కూడా చూసుకుంటారు. బాబాని చూసుకోండి, కానీ ఈ స్థూల దేహాన్ని చూడకండి. మీ క్యారెక్టర్ని చూసుకోండి. నేను ఎంత పాపం చేస్తున్నాను, ఎంత పుణ్యం చేస్తున్నాను, కొంచెమైనా నాలో దేవత లాంటి గుణాలు వచ్చాయా, నా లక్ష్యానికి తగినట్టుగా లక్షణాలు కనిపిస్తున్నాయా? ఇవి మనము పదే పదే జ్ఞాన దర్పణంలో మన ముఖాన్ని చూసుకుంటూ ఉండాలి. ఓం శాంతి. रूहानी पाठधारी बच्चों प्रति बाप समझाते हैं, क्योंकि रूह की पाठ
रूह ही पाठ बजा रही है. ఆత్మిక పాత్రధారి అయినటువంటి పిల్లలను ఉద్దేశించి బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఎందుకంటే పాత్ర వహిస్తున్నది ఆత్మలే. బేహద్కి నాటకమే, అనంతమైన నాటకంలో పాత్ర వహిస్తూ ఉన్నారు. హేతో మనుష్యం కదా, ఇది ఉన్నది మనుషుల నాటకమే కదా. బచ్చే ఈ సమయ పురుషార్థ కర్ రహే హై, పిల్లలు ఈ సమయంలో పురుషార్థం చేస్తూ ఉన్నారు. बल वेद शास्त्र पढ़ते हैं, शिव की पूजा करते हैं, परंतु बाप कहते हैं इनसे कोई मेरे को प्राप्त नहीं कर सकते. వేదాలు శాస్త్రాలు వీటన్నింటినీ చదువుతున్నారు, శివుని పూజ కూడా చేస్తున్నారు. కానీ బాబా అంటారు ఇలాంటివి ఎన్ని చేసినా నన్ను మాత్రం పొందలేరు. క్యోంకి భక్తి హై హీ ఉతర్తి కళ, ఎందుకంటే భక్తి ఉన్నదే దిగజారేటువంటి కళ. జ్ఞాన్ సే సద్గతి హోతీ హై తో జరూర్ కొయిసే ఉతర్తి భీ హోంగే. జ్ఞానంతో పైకెక్కుతున్నాం అంటే సద్గతి జరుగుతుంది, అంటే దిగజార్చేది కూడా ఒకటి ఉంది అని అర్థం కదా. జ్ఞానంతో ఉన్నతి జరుగుతుంది అంటే దుర్గతి మార్గానికి చేర్చేది కూడా ఇంకొకటి ఉన్నట్లు. ये एक खेल है जिसको कोई भी जानते नहीं. ఇది ఒక ఆట, దీని గురించి ఎవ్వరికీ తెలియదు. శివలింగ్ को जब पूजते हैं तो उनको ब्रह्म नहीं कहेंगे. శివలింగాన్ని ఎప్పుడైతే పూజిస్తారో అప్పుడు దాన్ని బ్రహ్మ అని అనరు అంటున్నారు. తబ్ కౌన్ హే జిస్కో పూజతే హే, మరి ఎవరిని పూజిస్తూ ఉన్నట్లు? ఉన్కో భీ ఈశ్వర్ సమజ్ పూజా కర్తే హే, వారిని ఈశ్వరునిగా భావించి పూజిస్తూ ఉంటారు. तुम जब पहले पहले भक्ति शुरू करते हो तो शिवलिंग हीरे का बनाते हो. మొట్టమొదట భక్తిని ఎప్పుడైతే ప్రారంభించామో అప్పుడు శివలింగాన్ని వజ్రవైడూర్యాలతో తయారు చేశాం. అభి తో గరీబ్ బన్ గయే హై తో పత్తర్ కా బనాతే హై, ఇప్పుడైతే పేదవారిగా అయిపోయారు, అందుకే రాయితో తయారు చేస్తూ ఉన్నారు. అందులోనూ పోని పాలరాతి కూడా కాదు, నల్లని రాయిని ఉపయోగించి శివలింగాన్ని తయారు చేస్తూ ఉన్నారు. దేవతల రూపాలని నల్లగా చూపించారు అంటే ఒక అర్థం ఉంది. ఓ దేవత ఆత్మలు కూడా ద్వాపర యుగం నుండి వామ మార్గంలోకి వచ్చి వికారీగా అయ్యారు, అందుకే దేవతలందరివి నల్లటి విగ్రహాలను చూపిస్తారు అని. శివబాబాది ఎందుకు చూపించాలి? పరమాత్ముడైతే ఎప్పుడు నల్లగా అవ్వరు కదా, ఎప్పుడు పూజారిగా అవ్వరు, ఎప్పుడు వికారిగా అవ్వరు, సదా పావనంగా ఉంటారు, సదా పవిత్రంగా ఉంటారు. మరి ఎందుకు అలా చూపించారు అంటే ఇది మనిషి యొక్క అజ్ఞానము, అవివేకము. మనిషి తను ఎలా ఉన్నాడో తను చూసే ప్రతిదాన్ని అదే దృష్టికోణంతో చూస్తూ ఉన్నాడు. हीरे का लिंग उस समय 4-5 हजार का होगा, इस समय तो उनका दाम 5-7 लाख होगा. బాబా వజ్రాల శివలింగము ఆ కాలంలో ద్వాపర యుగంలో 4-5 వేల రూపాయలు వెల ఉండి ఉండొచ్చు. బ్రహ్మబాబా తనులో శివబాబా ఈ మురళి ఎప్పుడైతే వినిపించారో అప్పుడు దాని వెల 5 లేదా 7 లక్షల వరకు ఉండొచ్చు అంటున్నారు. మరి ఇప్పుడెంత ఉండి ఉండొచ్చు? వజ్రవైడూర్యాలతో శివలింగాన్ని తయారు చేస్తే ఇప్పుడు ఏ 50-70 కోట్లైనా అవ్వచ్చు. ऐसे हीरे अभी मुश्किल निकलते हैं. అంత బాగా తయారు చేసినా ఇప్పుడు అతి కష్టంగా ప్యూర్ డైమండ్స్ దొరుకుతాయి అంటున్నారు, చాలా కష్టం. పత్తర్ బుద్ధి బన్ గయే హే తో పూజా భీ పత్తర్ కి కర్తే హే, రాతి బుద్ధిగా అయిపోయారు కాబట్టి పూజ కూడా రాయిదే చేస్తూ ఉన్నారు. జ్ఞాన్ బిగర్, ఏమీ జ్ఞానం లేకుండా చేస్తున్నారు. జబ్ జ్ఞాన్ హై తో తుమ్ పూజా నహీ కర్తే హో, జ్ఞానం ఉన్నప్పుడు మీరు ఎప్పుడు పూజించేవారు కాదు. చైతన్య సన్ముఖ్ మే హై ఉన్కో హి తుమ్ యాద్ కర్తే హో, జ్ఞానం ఉన్నప్పుడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు సంగమ యుగంలో చేయట్లేదు, అది వేరే విషయం. కానీ సత్యత్రేతాయుగాల్లో కూడా జ్ఞానం యొక్క ప్రాలబ్ధాన్ని పొందుతూ ఉంటాం. ఆ 2 యుగాలని జ్ఞానం అంటాము. ద్వాపర కలియుగాల్లో భక్తిని రాత్రి అంటాం, జ్ఞానాన్ని పగలని భక్తిని రాత్రి అంటాం. అంటే 2 యుగాలను జ్ఞానం, 2 యుగాలు భక్తి, సంగమ యుగంలో వైరాగ్యం. అయితే ఇప్పుడు బాబా అంటున్నారు జ్ఞానం ఉన్నప్పుడు మీరు ఎప్పుడు కూడా భగవంతుని జ్ఞాపకం చేయలేదు అంటున్నారు.
అంటే పూజ చేయలేదు. సత్యత్రేతాయుగాల్లో పూజలు లేవు కదా, ఏ రకమైనటువంటి భక్తి ఆచారాలే లేవు అక్కడ, సుఖంగా ఉన్నారు. जानते हो याद से వికర్మ వినాశ होंगे, మీకు తెలుసు ఈ స్మృతితోనే వికర్మలు వినాశనం అవుతాయి. गीत में भी कहते हैं हे बच्चों प्राणी कहा जाता है आत्मा को, పాటలో కూడా ఉంది కదా హే పిల్లలు అని. ప్రాణి అనేది ఆత్మను. ప్రాణ్ నికల్ గయా ఫిర్ జైసే ముర్దా హై, ప్రాణం తొలగిపోయింది అంటే ప్రాణం వెళ్ళిపోయింది అంటే ఇంకా మిగిలేది నిర్జీవమైన శవమే. ఆత్మ నికల్ జాతి హై, ఆత్మ వెళ్ళిపోతుంది కదా. ఆత్మ హే అవినాశి, ఆత్మ అవినాశి. ఆత్మ ఎప్పుడైతే శరీరంలో ప్రవేశిస్తుందో అప్పుడు చైతన్యంగా ఉంటుంది. బాబా అంటారు హే ఆత్మలు, మీ లోపల మీరు చెకింగ్ చేసుకోండి. ఏం చెక్ చేసుకోవాలి? నాలో దైవీ గుణాల ధారణ ఎంతవరకు జరిగింది. బాబా అయితే అంటారు లిస్ట్ రాయండి, ఎన్ని దైవీ గుణాలు ఉంటాయి మీరే లిస్ట్ రాయండి. పోనీ ఒక పుస్తకంలో చూసి రాయడం కూడా కాదు, మీ నోటికి తెలిసిన దైవీ గుణాలు ఒక 10, మీకు 10 వస్తే 10 రాయండి, 5 వస్తే 5 రాయండి. కానీ ఆ కొన్నిటిలో కూడా మీరు చెక్ చేసుకోండి ఎంతవరకు అవి నాలో ఉన్నాయి, నాలో వాటి యొక్క ధారణ సంపూర్ణంగా జరిగిందా లేదా మనం చెక్ చేసుకోవాలి. कोई विकार तो नहीं है, ఎలాంటి వికారం లేదు కదా. చోరీ చకారీ ఆది కా కోయి ఆసురి గుణ తో నహీ హై నా, దొంగతనం మొదలైనటువంటి ఆసురి గుణాలైతే లేవు కదా. ఆసురి కర్తవ్య కర్నే సే ఫిర్ గిర్ పడేంగే, ఆసురి కర్తవ్యాలను చేయటంతో పడిపోతారు. ఇతనా దర్జా నహీ పా సకేంగే, ఆసురి పనులు చేస్తే అంత ఉన్నత పదవి అనేది పొందలేరు. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, ఎవరైనా ప్రభుత్వ అధికారులు అంటే ఎంప్లాయీస్ ఎవరైనా తప్పు చేశారనుకోండి, ఏదైనా ఒక నేరం చేశారనుకోండి, ఇంకా వాళ్ళకి నేరం చేసి శిక్షణ అనుభవించాక మళ్ళీ సర్వీస్లో కంటిన్యూ అయినా వాళ్ళకి ప్రమోషన్స్ ఉండవు, ఉన్నత పదవి ఉండదు, అన్నింటి నుండి వంచితులైపోతారు. ఒకటే లెవెల్లో వారు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అలా బాబా అంటున్నారు మీరు తప్పు చేయడం వలన పదవి భ్రష్టులుగా అయిపోతారు, పదోన్నతిని కోల్పోతారు. ఇంకా यहाँ असुरों द्वारा देवता कभी कोई पर गुस्सा नहीं करती, यहाँ असुरों द्वारा कितनी मारे खाते हैं क्योंकि तुम दैवी संप्रदाय बनते हो तो माया कितनी दुश्मन बन पड़ती है. ఇక్కడ చూడండి అసురుల ద్వారా పిల్లలు ఎన్ని దెబ్బలు తింటూ ఉన్నారు. మరి ఎన్ని రకాలుగా దెబ్బలు తిన్నా సహించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు దైవీ సాంప్రదాయంగా అవుతూ ఉన్నారు కాబట్టి మాయ మీకు శత్రువై మీ పైన దాడి చేస్తూ ఉంటుంది. కానీ మీరు రిటర్న్లో దేవతలు కదా, మీరెప్పుడు ఎవరిపైన క్రోధం చెయ్యరు అంటున్నారు. మాయాకి అవగుణ కామ్ కర్తే హై, మాయ అవగుణాలు పనిచేస్తూ ఉంటాయి. మారణ, తంగ కర్ణ, బురా కామ్ కర్ణ ఏ సబ్ పాప్ హై. చంపటము, కొట్టడము, విసిగించడము, చెడ్డ కర్మలు చేయటం ఇవన్నీ పాపాలే అంటున్నారు. మీరు పిల్లలు చాలా శుద్ధంగా ఉండాలి. చోరీ చకారీ ఆది కర్ణతో మహాపాప్ హై, దొంగతనం మొదలైనవి చేయటం అయితే మహాపాపం కదా అంటున్నారు. बाप से तुम प्रतिज्ञा करते आए हो बाबा मेरा तो आप एक दूसरा ना कोई, బాబాతో అయితే మీరు ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు బాబా నాకు మీరు తప్ప ఇంకొకరు లేరు అని. హమ్ ఆప్కో హీ యాద్ కరేంగే, బాబా మేము మిమ్మల్ని జ్ఞాపకం చేస్తాము అంటారు. భక్తి మార్గ్ మే బల్ గాతే హై పరంతు ఉनको పతా నహీ హై కి యాద్ సే క్యా హోతా హై. భక్తి మార్గంలో జ్ఞాపకం చేస్తున్నారు కానీ ఆ జ్ఞాపకం యొక్క ప్రతిఫలం రిటర్న్ ఏం పొందుతాము అనేది మాత్రం తెలియదు. ఎందుకంటే వారికి బాబా పరిచయమే లేదు కదా. ఒకవైపేమో బాబాని ఏమన్నారు, నామరూపాలకు అతీతుడు అని చెప్తూ వచ్చారు, భగవంతుడికి నామం లేదు రూపం లేదు అని. మరొక వైపు లింగం యొక్క పూజ చేస్తారు. మరి లింగంని లింగం ఆకారం ఒకటి ఫిక్స్ చేసుకున్నారు, అదే చేస్తారు. అన్ని రూపాలు ఆయనవి అన్నప్పుడు అన్నింటికి పూజించవచ్చు కదా. మరి
ఒక తలుపు ఆకారం తయారు చేసి తలుపుకు పూజించవచ్చు, ఒక మొక్క ఆకారం ఇంకేమైనా తయారు చేసి చేయొచ్చు. కానీ లింగం అంటే లింగమే పెడతారు, అదే రూపాన్ని పూజిస్తారు. మరి బాబా అన్నారు మీరు మంచి రీతిగా వీటిని అర్థం చేసుకోవాలి, తర్వాత ఇతరులకు కూడా అర్థం చేయించాలి. బాబ్ कहते हैं यह भी जज करो कि महान आत्मा किसको कहा जाए. బాబా అన్నారు ఇది కూడా మీరు నిర్ణయం తీసుకోండి, అసలు ఎవరిని మహాన్ ఆత్మ అని అనాలి. మహానత అనే దానికి ఆ డెఫినేషన్ ఏంటి, మహానత అని చెప్పడానికి కావలసినటువంటి లక్షణాలు ఏంటి అనేది మీరే చూడండి అంటున్నారు. श्री कृष्ण जो छोटा बच्चा स्वर्ग का प्रिंस है वह महात्मा है या आजकल के कलियुगी मनुष्य. ఇప్పుడు మీరే తీర్పునివ్వండి. శ్రీకృష్ణుడు చిన్న బాలుడు, స్వర్గం యొక్క రాకుమారుడు, అతన్ని మహాత్మా అని అనొచ్చా, లేకపోతే ఈరోజు కలియుగంలో ఉన్నటువంటి మనుషులు కొద్దిపాటి సిద్ధిని కొంత బుద్ధిని కలిగి ఉంటే ఏదో వారు చేసినటువంటి చిన్న కార్యానికి వాళ్ళని మహాత్మా అని అనాలా? ఎవరికి ఇవ్వాలి ఈ టైటిల్? वह विकार से पैदा नहीं होता है ना. శ్రీకృష్ణుడైతే వికారాలతో జన్మ తీసుకోరు కదా. వహే నిర్వికారి దునియా, అది నిర్వికారి ప్రపంచం. ఏ హే వికారి దునియా, మరి ఇది వికారి ప్రపంచం. నిర్వికారి కో బహుత్ టైటిల్ దే సక్తే హై. నిర్వికారిగా ఉండేవారికి చాలా టైటిల్స్ని ఇవ్వవచ్చు. వికారిక క్యా టైటిల్ హై, వికారీలకు ఏం టైటిల్ ఉంటుంది అంటున్నారు. శ్రేష్టాచారిగా అయితే ఒక్క బాబా మాత్రమే తయారు చేస్తారు, వారే అందరికన్నా ఉన్నతోన్నతమైన వారు. और सब मनुष्य पाटदारी है, మిగతా మనుషులంతా పాత్రదారులే. తో పాట్ మే జరూర్ ఆనా పడే, మరి పాత్రలో తప్పనిసరిగా రావాలి. సత్యుగ్ హే శ్రేష్ఠ మనుష్యం కి దునియా, సత్యయుగం అనేది శ్రేష్ఠ మానవుల ప్రపంచం. జాన్వర్ ఆది సబ్ శ్రేష్ఠ హే, జంతువులు మొదలైన వారందరూ శ్రేష్టంగా ఉన్నారు అక్కడ. వహ మాయా రావణ్ హీ నహీ, అక్కడ మాయా రావణుడే లేడు సత్యుగంలో. తమోగుని జంతువులంటూ ఏమీ ఉండవు అక్కడ. తుమ్కో మాలూమ్ హై మోర్ డెల్ హై, वो विकार से बच्चा पैदा नहीं करते हैं. మరి మీకు తెలుసు కదా, మా నెమలి ఉంటుంది, నెమలి అంటే మేల్, అది ఆడ నెమలి వేరే ఉంటుంది. మళ్ళీ ఆడ నెమలి యొక్క మగ నెమలి యొక్క కంటి డ్రాప్ ఆడ నెమలి యొక్క కంటిలో పడుతుంది. పడడంతో అది గర్భం యొక్క ధారణ చేస్తుంది, పవిత్రంగా దాని యొక్క సంతానాన్ని జన్మనిస్తుంది. ఇది నెమలిలో ఉన్న ప్యూరిటీకి గుర్తు. స్థూలమైనటువంటి చర్య ఏమీ జరగదు అక్కడ. నెమలి చాలా పవిత్రమైనది. అందుకే బాబా అంటున్నారు శ్రీకృష్ణుని యొక్క బాల్య రూపం నుండి చివరి వరకు కూడా నెమలి పింఛాన్ని ధరించినట్టు చూపించారు, అంటే పవిత్రతకు గుర్తుగా చూపించారు. ఉన్కో ఆంసూ గిర్తా హై ఉసే డేల్ ధారణ కర్తీ. ఎప్పుడైతే నెమలి కంటి నుండి కన్నీరు చుక్క కారుతుందో అప్పుడు ఆడ నెమలి దాన్ని ధారణ చేస్తుంది. నేషనల్ బర్డ్ कहते हैं, అందుకే భారతదేశం యొక్క జాతీయ పక్షి నెమలి అంటాం. సత్యుగ్ మే భీ వికార్ కా నామ్ నహీ, సత్యుగంలో కూడా వికారాల పేరే ఉండదు. मोर का पंख पहला नंबर जो विश्व का प्रिंस है श्री कृष्ण उनकी माथे में लगाते हैं. అందుకే నెమలి పింఛాన్ని మొదటి నంబర్ శ్రీకృష్ణుడు విశ్వం యొక్క రాకుమారుడి యొక్క తలపైన అతని మకుటంలో చూపిస్తారు. ఏదో రహస్యం హోగానా, ఏదో రహస్యం ఉంటుంది కదా మరి అందులో, ఇదే ఆ రహస్యం. తో యే సబ్ బాతే బాప్ రిఫైన్ కర్ సమజాతే హై. మరి ఈ అన్ని విషయాలని బాబా చాలా విడమర్చి చెప్తూ ఉన్నారు. వహా బచ్చే कैसे पैदा होते हैं वह तो तुम जानते हो. సత్యుగంలో సంతానం ఎలా కలుగుతుంది ఇది మీకే తెలుసు. ఇక్కడ వికారాలు ఉండవు, మీరు దేవతలుగా అవుతూ ఉన్నారు. మరి ఇప్పుడు పూర్తి చెకింగ్ చేసుకోవాలి. మెహనత్ పీకర్ విశ్వక మాలిక్ తోడి బన్ సకేంగే. శ్రమ లేకుండా మీరు విశ్వానికి యజమానిగా కాగలుగుతారా? లేదంటున్నారు. ఏ విధంగా మీ ఆత్మ బిందువు అలాగే బాబా కూడా బిందువు. ఇందులో కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవసరం ఏమీ లేదు అంటున్నారు. कोई कहते हैं हम देखे,
కొందరు ఏమంటారంటే నాకు చూపించండి, నేను ఆత్మని చూడాలి, నాకు మీరు ఆత్మ అనుభూతి చేయించండి, మీ ఆత్మ మెరుస్తూ ఉంటే నేను చూస్తాను. ఇలా కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. బాబా कहते हैं देखने वालों की तो तुमने बहुत पूजा की है. బాబా అన్నారు, ఇలా చూపించేటువంటి వారు, చమత్కారాలు చేసి ఏదో మెరుస్తున్నట్టుగా ప్రదర్శించేటువంటి వారు, అలాంటివి మీరు భక్తి మార్గంలో ఎన్నో చూశారు కదా అంటున్నారు. వాటి పూజ కూడా బాగా చేశారు. ఫాయిదా కుచ్ భీ హువా నహీ. మరి అన్ని పూజలు చేసిన లాభం ఏమీ కలగలేదు. అబ్ యథార్థ రీతి మే తుమ్కో సమझाता हूं. ఇప్పుడు యథార్థంగా నేను మీకు అర్థం చేయిస్తున్నాను. మేరే మే సారా పార్ట్ భరా హువా హై. మనలోనే మొత్తం పాత్రంతా ఇమిడి ఉంది. శివబాబా తన పరిచయం ఇస్తున్నారు. నాలో మొత్తం పాత్రంతా ఇమిడి ఉంది. సుప్రీం సోల్ కూడా సుప్రీం ఫాదర్. నేను సుప్రీం సోల్ని కదా, సుప్రీం ఫాదర్ని అంటున్నాను. कोई भी बच्चा अपने लौकिक बाप को ऐसे नहीं कहेंगे. ఏ పిల్లలు కూడా తమ లౌకిక తండ్రిని ఈ విధంగా పరమపిత అని సంబోధించరు. పరమపిత ఒక్కరే. సన్యాసులకైతే పిల్లలే లేరు తండ్రి అని సంబోధించడానికి. ఏదో సబ్ ఆత్మాओं का बाप है जो वर्षा देते हैं. ఇక్కడైతే శివబాబా సర్వాత్మలకు తండ్రి, వారే వారసత్వాన్ని మనకి ఇస్తున్నారు. ఉనుకా కోయి గృహస్థ ఆశ్రమంతో టెహరా నహీ. మరి శివబాబాది ఏమైనా గృహస్థ ఆశ్రమం ఉందా? అటువంటిది ఏమీ లేదు అంటున్నారు. బాబాయ్ సమझाते हैं तुमने ही 84 జన్మ होके है. బాబా స్వయంగా అర్థం చేయిస్తున్నారు, పిల్లలు మీరే 84 జన్మలని పొందారు. మొట్టమొదట మీరు సతో ప్రధానంగా ఉండేవారు, తర్వాత క్రిందకు దిగుతూ దిగుతూ వచ్చేసారు. ఇప్పుడైతే ఎవ్వరు కూడా స్వయాన్ని సుప్రీం అని చెప్పుకోవటానికి వీల్లేదు. అవితో నీచ్ సమజ్తే. అందుకే ఇప్పుడు అందరూ ఒప్పుకుంటున్నారు, నేను నీచుణ్ణి, నేను పరమ నీచుణ్ణి. కొంతమంది అయితే దాన్ని కూడా ఒక గొప్పగా చెప్పుకుంటారు. నేను ఎంత నీచుణ్ణి అంటే ఇప్పుడు మీరు నా ముందు ఇలా చేస్తే ఇంక అయిపోద్ది మీ పని అని అంట. అంటే ఒక గొప్ప స్టేటస్ సింబల్ లాగా దాన్ని చెప్పుకుంటూ ఉంటారు, నేను రౌడీని, నేను నీచుణ్ణి అని. बार बार समझाते हैं मूल बात कि अपने अंदर देखो कि हमारे में कोई विकार तो नहीं है. బాబా పదే పదే చెప్తున్నారు, పిల్లలు మీ లోపల మీరు చూసుకోండి, నాలో ఎటువంటి వికారము లేదు కదా. రాత్కో రోజు అప్నా పోతామేల్ నికాలో. రాత్రి వేళ ప్రతిరోజు మీ లెక్కాచారములను పరిశీలించుకోండి. వ్యాపారి హమేషా పోతామేల్ నికాల్తే హై. వ్యాపారస్తులు ఎల్లప్పుడూ తమ పోతామేల్ని చెక్ చేసుకుంటూ ఉంటారు కదా. గవర్నమెంట్ సర్వెంట్ పోతామేల్ నహీ నికాల్ సక్తి. మరి ప్రభుత్వ ఉద్యోగులైతే అలా లెక్క ఖాతాను తీయటము చూసుకోవటం అలా జరగదు అంటున్నారు. వారికి ఏంటి, వేతనం లభిస్తుంది, నెల తిరిగేసరికి వాళ్ళు పని చేసినా చేయకపోయినా ఎలా ఉన్నా వేతనం వచ్చేస్తుంది, వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. उन्हों को तो मुकर्रर तनख्वाह मिलती है. इस ज्ञान मार्ग में भी व्यापारी ठीके जाते हैं. మరి అందుకే బాబా అన్నారు, జ్ఞాన మార్గంలో కూడా వ్యాపారస్తులైతే బాగా తీక్షణంగా ముందుకు వెళ్తారు. పడే లిఖే ఆఫీసర్స్ ఇతనా నహీ. బాగా చదువుకున్నటువంటి ఆఫీసర్లు అంతగా ముందుకు వెళ్ళకపోవచ్చు అంటున్నారు. వ్యాపారం में तो आज 50 కమాయా కల్ 60 కమాయేంగే. చూడండి, వ్యాపారంలో వాళ్ళకి ఎలా ఒక లక్ష్యం ఉంటుంది, ఈరోజు 50 లాభం వచ్చిందా, రేపు 60% లాభం పొందాలి అనుకుంటారు. కభీ ఘాటా భీ హో జాయేగా. ఒక్కోసారి నష్టం కూడా జరుగుతుంది. గవర్నమెంట్ సర్వెంట్కి ఫిక్స్ పే హోతీ హై, కానీ ప్రభుత్వ ఉద్యోగికి మాత్రం ఫిక్స్డ్ పేమెంట్ ఉంటుంది. इस कमाई में भी अगर देही अभिमानी नहीं होंगे तो घाटा पड़ जाएगा. మరి ఈ సంపాదనలో కూడా ఒకవేళ ఆత్మాభిమానిగా లేరు అంటే నష్టం వాటిల్లుతుంది. మాతాయతో వ్యాపార కర్తీ నహీ. మాతలైతే అసలు వ్యాపారమే చేయరు. ఉన్కే లియే ఫిర్ और ही सहज है. వారి కొరకు ఇంకా ఈజీ అంటున్నారు ఈ విషయం. कन्याओं के लिए भी सहज है क्योंकि माताओं को तो सीढ़ी उतरनी पड़ती है.
కన్యల కొరకు కూడా చాలా సహజం. ఎందుకంటే మాతలైతే మెట్లు ఉల్టా మెట్లు ఎక్కారు కదా, వికారిగా అయ్యారు కదా. ఇప్పుడు మళ్ళీ ఆ వికారి మెట్లను దిగి జ్ఞానం మెట్లు ఎక్కే శ్రమ చెయ్యాలి. కన్యలైతే వికారిగా అవనే అవ్వలేదు కాబట్టి చాలా ఈజీ అంటున్నారు. బలిహారి ఉన్కి జో ఇతని మెహనత్ కర్తే హై. గొప్పతనం అంతా వీరిదే అంటున్నారు. ఇంత శ్రమ చేస్తూ ఉన్నారు. కన్యాయ్ తో వికార్ మే గయి హీ నహీ తో చూడే ఫిర్ క్యా. కన్యలకు శ్రమ లేదు కదా, అందుకని బాబా గారు మాతలను మహిమ చేస్తున్నారు. మాతలైతే చాలా గొప్ప, చాలా శ్రమ చేయవలసి వస్తుంది అని. పురుషం కోతో మెహనత్ లగ్తీ హై. ఇంకా పురుషులకైతే చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది. కుటుంబ పరివార్కి సంభాల్ కర్నీ పడతీ హై. కుటుంబము పరివారాన్ని సంభాలించవలసి ఉంటుంది. సీడీ జో చెడి హై వహ సారీ ఉతర్నీ పడతీ హై. ఏవైతే మెట్లు ఎక్కారో అదంతా దిగవలసి ఉంటుంది. గడి గడి మాయా తప్పడ్ మార్ గిరా దేతీ హై. గడియ గడియ మాయ చెంపదెబ్బ వేసి పడేస్తూ ఉంటుంది. అభి తుమ్ బీకే బనే హో కుమారియా పవిత్ర హీ హోతీ హై. ఇప్పుడు మీరు బీకేగా అయ్యారు, కుమారీలైతే పవిత్రంగానే ఉంటారు. సబ్సే జాస్తి హోతా హై పతి కా ప్రేమ్. అందరికన్నా అధికము పతి యొక్క ప్రేమ. మరి మనకు పతులకు పతి లభించారు కదా శివబాబా, మరి వీరి యొక్క ప్రేమ అందరికన్నా అధికము అంటున్నారు. ఆర్ సబ్కో భూల్ జానా హై. మిగతా అన్నింటినీ మర్చిపోవాలి అంటున్నారు. మా బాప్ కా బచ్చో మే మోహ్ హోతా హై. తల్లి తండ్రికి తమ పిల్లలంటే చాలా మోహం ఉంటుంది. బచ్చేతో హై హీ అంజాన్. పిల్లలకేం తెలుసు మోహము ఇదంతా. పిల్లలంటే అమాయకంగా ఉంటారు. షాదీకే బాద్ మోహ్ షురూ హోతా హై. కానీ ఆ పిల్లలకి కూడా ఎప్పుడైతే వివాహం జరుగుతుందో అప్పుడు వాళ్ళకు కూడా మోహం మొదలవుతుంది. पहले स्त्री प्यारी लगती, फिर विकारों में ढकेलने की सीढ़ी शुरू कर देते. ముందైతే తమ స్త్రీ తమ పత్ని చాలా ప్రియంగా అనిపిస్తుంది. తర్వాత వికారాల్లో తోసేసి ఆ మెట్లు మొదలు పెడతారు. ఇంకా వికారి మెట్లు ఎక్కిస్తూ ఉంటారు. కుమారి నిర్వికారి హై తో పూజీ జాతి హై. ఒక కన్య నిర్వికారిగా ఉంటుంది, అందుకే పూజింపబడుతుంది. తుమారా నామ్ హై బీకే. మీకు బీకే అని పేరుంది. తుమ్ మహిమా లాయక్ బన్ ఫిర్ పూజా లాయక్ బంతే. మీరు ముందు మహిమా యోగ్యులుగా తర్వాత పూజకు యోగ్యులుగా అవుతారు. బాప్ హీ తుమారా టీచర్ భీ హై. బాబానే మీకు టీచర్ కూడా. తో తుమ్ బచ్చోం కో నషా रहना चाहिए, हम స్టూడెంట్ హై. మరి పిల్లలు మీకు నష కలగాలి, మేము విద్యార్థులము అని. ఎవరి విద్యార్థులము? నష ఎప్పుడు కలుగుతుంది? ఎవరి స్టూడెంట్. మామూలుగా మేము స్టూడెంట్ అంటే నష రాదు, కానీ ఎవరి స్టూడెంట్? గాడ్లీ స్టూడెంట్. ఆల్రౌండర్ దాది ఉండేవారు ఢిల్లీలో, గుల్జార్ దాదీజీ వాళ్ళ మదర్. ఆ దాది చాలా ఎక్కువ వయసులో ఉన్నప్పుడు కూడా సెంటర్ పాండవ్ భవన్ అని ఢిల్లీలో ఉన్నటువంటి మొట్టమొదటి కరోల్ బాగ్ సెంటర్, ఆ సెంటర్ పేరు పాండవ్ భవనం అని పెట్టారు. అయితే అక్కడ 3 అంతస్తులు ఎక్కేసేవారంట. చాలా వయసు వచ్చిన తర్వాత కూడా చక్కచక్క ఎక్కేవారంట. దాది మీరు ఎలా ఎక్కగలుగుతున్నారు, మీకు అలసట రావట్లేదా, మీరు కొంచెం ఎక్కడంలో ఇబ్బంది పడి ఉంటారు అంటే దాది అనేవారంట, నేను గాడ్లీ స్టూడెంట్ని అని. గాడ్లీ స్టూడెంట్ అంటే ఎప్పుడు చుస్తుగా ఎప్పుడు యాక్టివ్గా ఉండేటువంటి స్టూడెంట్ని అని. కాబట్టి ఆ నషాతో చాలా చురుగ్గా ఉండేటువంటి వారు. అలా బాబా అన్నారు, మీరు కూడా నేనెవరిని అనే స్మృతిలో ఉండండి. స్టూడెంట్ అంటే నార్మల్ స్టూడెంట్ కాదు, గాడ్లీ స్టూడెంట్. భగవంతుడు మనల్ని భగవాన్ భగవతిగా తయారు చేస్తూ ఉన్నారు. భగవంతుడైతే ఒక్కరే, మిగతా అందరూ పరస్పరం సోదరులు. ఇంకా వేరే కనెక్షన్ ఏమీ లేదు. ప్రజాపిత బ్రహ్మ అంటే రచన, బ్రహ్మ ద్వారా రచన జరుగుతుంది. ఆ తర్వాత ఆ రచనను వృద్ధి చేస్తారు. ఆత్మాంకి వృద్ధి నహీ కహేంగే. ఆత్మల వృద్ధి అని అనరు, వృద్ధి మనుష్యంకి హోతీ హై. వృద్ధి అనే శబ్దం ఉపయోగించినప్పుడు
మనుషుల వృద్ధి అనాలి. आत्माओं को तो लिमिट नंबर है, बहुत आते रहते हैं, जब तक वहाँ है आते रहेंगे. ఆత్మలకైతే ఒక ఫిక్స్డ్ నంబర్ ఉంది. ఆత్మలు పైనుండి వస్తూనే ఉంటాయి. పైన ఎంతమంది ఉన్నారో అంతమందిలో లాస్ట్ ఆత్మ వచ్చేంత వరకు ఇక్కడ ఫిల్లింగ్ జరుగుతుంది. లాస్ట్ ఆత్మ క్రిందికి వచ్చేసింది, ఇంకా పరంధామంలో ఆత్మలు ఎవరు లేరు, ఆత్మలన్నీ క్రిందకు వచ్చేసాయి అన్నప్పుడు క్రింద నుండి ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ క్రింద నుండి ఆత్మలు పైకి వెళ్ళటం మొదలవుతుంది. అలా పరంధామం ఎప్పుడు ఖాళీగా ఉండదు. జాడ్ బడతా రహేగా, ఎసనీకి సూట్ జాయేగా. వృక్షం వృద్ధి జరుగుతూ ఉంటుంది, అంతేకాని ఎప్పుడు ఎండిపోదు. ఇన్కి బెయింట్ బనియన్ ట్రీసి కీ జాతీ హై, ఫౌండేషన్ హై నహీ. దీని పోలిక మర్రి చెట్టుతో చేయడం జరుగుతుంది, దానికి పునాదేమీ ఉండదు, కానీ వృక్షమంతా నిలబడి ఉంటుంది. ప్రతి కొమ్మతోటి మరో వృక్షం మొదలవుతుంది. అలా బాబా అన్నారు, ఈ కల్పవృక్షాన్ని కూడా దాంతో పోల్చడం జరుగుతుంది. ఇక్కడ కూడా పునాది లేదు, కుచ్ నా కుచ్ నిషానీ హై, ఎంతో కొంత గుర్తులు కనబడుతున్నాయి. అభీ తక్ భీ మందిర్ బనాతే రహతే హై. గుర్తులు ఏమిటి అంటే ఇప్పటి వరకు కూడా మందిరాలని తయారు చేస్తున్నారు. మనుష్యోं को थोड़ी पता है कि देवताओं का राज्य कब था. మనుషులకు ఏమైనా తెలుసా దేవతల రాజ్యం ఎప్పుడు ఉండేది అని? ఫిర్ కహా గయా, ఎక్కడికి వెళ్ళిందా రాజ్యం? ఈ నాలెడ్జ్ తుమ్ బ్రాహ్మణోं को ही है. ఈ జ్ఞానము బ్రాహ్మణులైనటువంటి మీకు మాత్రమే ఉంది అంటున్నారు. మనుషులకు పరమాత్మని యొక్క స్వరూపం జ్యోతిర్బిందువు అనేది కూడా తెలియదు. గీతా మే లిఖ్ దియా హై కి వహ అఖండ జ్యోతి స్వరూప్ హై. గీతలో రాసేశారు వారు అఖండ జ్యోతి స్వరూపుడు అని. ఆగే భక్తోं को సాక్షాత్కార్ होता था భావన అనుసార్. ఇంతకుముందు ఎంతో మందికి సాక్షాత్కారం జరుగుతూ ఉండేది భావన అనుసారంగా. బహుత్ లాల్ లాల్ హో జాతే థే, చాలా రెడ్ కలర్లో అలా మొత్తం వాతావరణం అంతా మారిపోయేది. బస్ హమ్ నహీ సహన్ కర్ సక్తే. బ్రహ్మ బాబా ఇంకా ఆ దృశ్యాన్ని చూస్తూ నేను సహించలేను, నా వల్ల కాదు, నేను సహించలేను అన్నారంట. అవ్వతో సాక్షాత్కార్ థా. ఇప్పుడు అదైతే ఒక సాక్షాత్కారమే. బాబ్ कहते हैं సాక్షాత్కార से कोई कल्याण नहीं. బాబా అంటున్నారు సాక్షాత్కారాలతో ఎవరి కళ్యాణమో జరగదు. ఇక్కడ ముఖ్యమైనది స్మృతి యాత్ర. जैसे पारा किसक जाता है ना, याद भी गड़ी गड़ी किसक जाती है. ఏ విధంగా పాదరసము జారుతూ ఉంటుంది కదా, మీరు చేతిలో మెర్క్యూరీ పట్టుకోండి, అది ఒక చోట నిలుస్తుందా? చేతికి అంటుకోదు, అటు ఇటు కదులుతూ ఉంటుంది. థర్మామీటర్లో మెర్క్యూరీ ఎలా కదులుతుందో అలా. బాబా అంటారు స్మృతి కూడా అంతే, జారిపోతూ ఉంటుంది. ఒక్క క్షణంలోనే తెలియదు. బాబా స్మృతిలో చాలా మంచిగా ఉన్నాను అనుకుంటారు, పరంధామం వెళ్ళిపోయి మంచి అనుభవం చేస్తూ ఉంటారు, మళ్ళీ ఒక్క సెకండ్లో క్రిందకి వచ్చేస్తారు. అది తనకి తెలియదు క్రిందకి వచ్చేసానని. అందుకే ముఖ్యమైనది స్మృతి యాత్ర అని బాబా అంటున్నారు. कितना चाहते हैं बाप को याद करें, फिर और ख्याल आ जाते हैं. ఎంత అనుకుంటూ ఉంటారు బాబాని నేను జ్ఞాపకం చెయ్యాలి అని, కానీ ఇంకా వేరే ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. ఇస్మే హీ తుమారీ రేస్ హై, ఇందులోనే మీ యొక్క రేస్ అనేది ఉంది. ఐసరీకి ఫట్ సే పాప్ మిట్ జాయేంగే, అలా అని వెంటనే పాపాలన్నీ తొలగిపోవు అంటున్నారు. సమయ లగ్తా హై, కర్మాతీత అవస్థ హో జాయే తో ఫిర్ యే శరీర్ హీ నా రహే. సమయం పడుతుంది, మీరు కర్మాతీత స్థితికి చేరుకున్నారంటే ఈ శరీరం కూడా మిగలదు. పరంతు అభి కోయి కర్మాతీత అవస్థకు నహీ పా సక్తే హై, కానీ ఇప్పుడే ఎవ్వరూ కర్మాతీత స్థితిని పొందలేరు. ఫిర్ తో ఉన్కో సత్యుగి శరీర్ చాహియే, ఇంకప్పుడైతే వారికి సత్యుగి శరీరమే కావాల్సి వస్తుంది కర్మాతీతంగా అవుతే. तो अब तुम बच्चों को बाप को ही याद करना है. మరి ఇప్పుడు పిల్లలైన మీరు బాబాని మాత్రమే జ్ఞాపకం చెయ్యాలి. అప్నే కో దేఖ్తే రహో,
हमसे कोई बुरा काम तो नहीं होता है మళ్ళీ చెకింగ్. నా ద్వారా ఎలాంటి తప్పుడు కర్మలు జరగటం లేదు కదా. పోతా మీద జరూర్ రఖనా హై. నిన్న బాబా మురళిలో ఏమన్నారు? తుప్పు మళ్ళీ చేరట్లేదు కదా, చెకింగ్ చేసుకోవాలి. మన కర్మలు మన లోపల ఆల్రెడీ ఉన్న వికారాలను ఇంకా పెంచేవిగా ఉండకూడదు. అంత దయహీనంగా ఉండకూడదు. మనపైన మనం కొంచెమైనా దయ చూపించుకోవాలి కదా. మళ్ళీ ఆ తప్పులు రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి కదా, చెకింగ్ చేసుకోవాలి. తప్పనిసరిగా చార్ట్ పెట్టుకోవాలి. ऐसे వ్యాపారి జెట్ షావుకార్ బన్ సక్తే హై. ఇటువంటి వ్యాపారస్తులైతే వెంటనే షావుకార్లుగా కాగలుగుతారు. బాబ్కే పాస్ జో నాలెడ్జ్ హై వహ్ దే రహే. బాబా వద్ద ఏ నాలెడ్జ్ ఉందో అదే మనకి ఇస్తూ ఉన్నారు. बाप कहते हैं मेरी आत्मा में ये ज्ञान नूदा हुआ है. బాబా అంటున్నారు, నా ఆత్మలో ఈ జ్ఞానం ఇమిడి ఉంది. वो बहू तुमको वही बोलेंगे जो कल्प पहले ज्ञान दिया था. ఉన్నట్లుగా బాబా మనకి గత కల్పంలో ఏ జ్ఞానం అయితే ఇచ్చారో అదే ఇప్పుడు ఇస్తారు. बच्चों को ही समझाएंगे और क्या जाने. పిల్లలకే అర్థం చేయిస్తారు, ఇతరులకు ఎవరికి తెలియదు కదా ఈ జ్ఞానం. तुम इस सृष्टि चक्र को जानते हो, इसमें सब एक्टर्स का पार्ट नूदा हुआ है. మీకు ఈ సృష్టి చక్రం గురించి తెలుసు, ఇందులో పాత్రధారులందరి యొక్క యాక్టింగ్ ఇమిడి ఉంది. బదల్ సదల్ నహీ సక్తా. ఇందులో మార్పులు చేర్పులు ఏమీ జరగవు. నా కోయి చుట్కారా పా సక్తా. పోనీ ఎవరైనా దీని నుండి విడిపించుకోగలుగుతారా అంటే అది కూడా సాధ్యం అవ్వదు. हाँ, बाकी समय मुक्ति मिलती है. तुम तो ऑलराउंड हो, 84 जन्म लेते हो. కాకపోతే ఆ మిగతా సమయం మనం సుఖధామంలో జీవన్ముక్తిలో ఉన్నప్పుడు వాళ్ళంతా ముక్తిలో ఉంటారు. మీరైతే ఆల్రౌండర్గా ఉన్నారు. 84 జన్మలు తీసుకుంటారు. వాళ్ళందరూ ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటారు పరంధామంలో. మోక్ష చాహనే వాలే యహా ఆయేంగే నహీ. మోక్షం కావాలి అని కోరుకునే వాళ్ళు మీ దగ్గరికి రానే రారు అంటున్నారు. వారు చివరికి వెళ్ళిపోతారు. జ్ఞానం ఎప్పుడు వినరు. దోమల గుంపు మాదిరిగా వస్తారు, వెళ్ళిపోతారు. మీరైతే డ్రామా అనుసారంగా ఇక్కడ చదువుకుంటున్నారు. మీకు తెలుసు కదా, బాబా 5000 సంవత్సరాల పూర్వం కూడా రాజయోగాన్ని నేర్పించారు. तुम फिर औरों को समझाते हो कि शिव बाबा ऐसे कहते हैं. మీరు మళ్ళీ ఇతరులకు వినిపిస్తూ ఉంటారు, శివ్ బాబా ఈ విధంగా చెప్తున్నారు అని. అభి తుమ్ జాన్తే హో హమ్ కిత్నే ఊంచ్ థే. ఇప్పుడు మీకు తెలుసు మనం ఎంత ఉన్నతంగా ఉండేవారేమో. అబ్ కిత్నే నీచ్ బనే హై. ఇప్పుడు ఎంత నీచంగా తయారైపోయాం. ఫిర్ బాప్ ఊంచ్ బనాతే హై తో ఐసే పురుషార్థ్ కర్నా చయ్యేనా. మళ్ళీ బాబా మనల్ని ఉన్నతంగా తయారు చేస్తున్నారు అంటే ఆ పురుషార్థం చెయ్యాలి కదా అంటున్నారు. ఎవరైనా మనకి మిమ్మల్ని అందంగా తయారు చేస్తానండి, మంచి మేకప్ చేస్తాను అంటే కుదురుగా కూర్చోవాలి కదా. అటు ఇటు దిక్కులు తిరుగుతూ కూర్చుంటూ మీరు మేకప్ చేస్తానన్నారు కదా చెయ్యండి అంటే సాధ్యమవుతుందా? మరి బాబా కూడా మనల్ని దేవతలాగా అందంగా తీర్చిదిద్దుతాను పిల్లలు అని అంటున్నారు. మనం చక్కగా కూర్చోవాలి కదా. ఏ సీట్లో కూర్చోమన్నారో బాబా ఆ సీట్లో అయితే కూర్చోవాలి కదా, అప్పుడే బాబా అలంకరించగలుగుతారు. కనీసం కూర్చొని కుదురుగా ఉండే పురుషార్థం కూడా నేను చెయ్యను. ఇన్ని సీట్లు ఇచ్చారు బాబా, 1 కాదు 2 కాదు, ఎన్ని స్వమానం అనే సీట్లు ఇచ్చారు. వాటిల్లో ఏ ఒక్క దానిలో కూడా నేను కూర్చోను అంటే ఇంకా బాబా మాత్రం ఏం చేయగలుగుతారు? వాళ్ళ అదృష్టం అంతే అని వదిలిపెట్టేస్తారు. ఇక్కడికి మీరు వచ్చింది రిఫ్రెష్ అవ్వటానికి. దీని పేరు మధుబన్. మధు అంటే తీయటి, మధురమైన అని అర్థం. మధురమైన వనము, మధురతతో నిండిన వనము. తుమారి కలకత్తా వ బాంబే మే తొడి మురళి చలాతే హై. బాబా అన్నారు, మీ కలకత్తాలో కానీ బాంబేలో కానీ బాబా మురళి నడిపిస్తారా? లేదు, మధువనంలోనే మురళి. మురళి యొక్క ఆ ప్రత్యేకత, మురళి యొక్క విశిష్టత మధువనంతో కనెక్ట్ అయి ఉంది అంటున్నారు బాబా. మధుబన్ మే హీ మురళి బాజే. అందుకే
అలా పాటల్లో కూడా రాశారు కదా, మధువనంలో మురళి మ్రోగుతుంది అని. రాధిక అంటే రాధ నృత్యం చేస్తుంది ఆ మురళి గానానికి అని కూడా అంటారు. మధువనంలో మురళి మ్రోగుతూ ఉంటే రాధిక అంటే రాధ నృత్యం చేస్తుంది అని. మురళి సున్నే కే లియే బాబ్ కే పాస్ ఆనా హోగా. మరి మురళి వినటానికి మీరు బాబా వద్దకి రావాల్సి ఉంటుంది. అప్పుడే కదా రిఫ్రెష్ అయ్యేది. నై నై పాయింట్స్ నికల్తీ రేతీ హై. కొత్త కొత్త పాయింట్స్ అన్నీ వెలువడుతూ ఉంటాయి. సన్ముఖ్ సున్నే మే తో ఫీల్ కర్తే హో బహుత్ ఫరక్ రేతా హై. సన్ముఖంగా వింటున్నప్పుడు అనిపిస్తుంది నిజంగా ఎంత తేడా ఉంది. మరి మనం బాబా ఇంట్లో కూర్చొని వినడానికి తేడా ఉంది కదా. ఇప్పుడు కూడా అందరూ ఏంటి ఆన్లైన్లో చాలా బాగుంది, క్లాసులు వింటున్నాం, మంచిగా ఉంది అనుకుంటున్నారు. సెంటర్కి రావచ్చు ఇంకా అని చెప్పిన తర్వాత కూడా కొంతమంది రావడానికి సాహసం చేయట్లేదు. ఇదే బాగుంది కదా, ఇందులోనే మంచిగా ఆనందం పొందుతున్నాం కదా అనుకుంటున్నారు. కానీ బాబా అంటున్నారు వైబ్రేషన్, ఆ వైబ్రేషన్స్ వస్తాయా? మీ ఇంట్లో ఆల్రెడీ ఏ వైబ్రేషన్స్ ఉన్నాయో అవే ఉంటాయి. పరిస్థితి అనుసారంగా పూర్తిగా మనము అన్నీ డేర్ చేయలేం కాబట్టి అది ఓకే. కానీ వారానికి ఒక్కసారైనా మీరు వెళ్ళడానికి అధైర్యపడటం అది కూడా తప్పే. మరి బాబా అందుకే అంటారు కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా బాబాని కలవడానికి రావాలి కదా, డైరెక్ట్గా మురళి వినాలి కదా. మధుబనానికి కూడా మనం వెళ్ళేది అందుకే. మధుబన్లో వచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ లైవ్లో మనం చూడొచ్చు, పీస్ ఆఫ్ మైండ్ టీవీ ఛానల్లో చూడొచ్చు అని ఇక్కడే కూర్చుంటామా? సంవత్సరానికి ఒక్కసారి వెళ్తాం కదా. అలా ఇప్పుడు సెంటర్స్ అన్నిట్లో వారానికి ఒక్కసారైనా మురళి క్లాస్కి రావాలి అని పెట్టారు. మరి అందుకే బాబా అన్నారు పిల్లలు సన్ముఖంగా ఉన్న మజానే వేరు. ఎంతైనా సన్ముఖమే. సన్ముఖ్ సున్నే మే తో ఫీల్ కర్తే హో. అప్పుడు ఆ ఫీలింగ్ అనిపిస్తుంది, ఓహో రియల్లీ వాట్ ఏ చేంజ్. నిజంగా సెంటర్లో వచ్చి మధుబన్లో బాబా ముందు కూర్చొని వింటే మురళి ఎలా ఉంది, నాకు నేను చదువుకుంటే లేదా ఫోన్లలో టీవీలలో చూస్తే ఎలా ఉంది అనేది తెలిసిపోతుంది. ఆగే చల్ బహుత్ పార్ట్ దేఖ్నే, మున్ముందు చాలా పాత్రలు చూసేది ఉంటుంది. బాబా పేలే సబ్ సునాదే తో టేస్ట్ నికల్ జాయ్. ముందు ఏం జరుగుతాయో ఇప్పుడే చెప్పను అంటున్నారు. సస్పెన్స్ అది. ఇప్పుడే చెప్తే రుచి ఏముంటుంది? ఆహిస్తే మర్చిపోతా జాతా హై. నెమ్మదిగా అన్నీ మర్చవుతూ ఉంటాయి. ఏక్ సెకండ్ నా మిలే దూసరే సే, ఒక్క క్షణం ఇంకొక క్షణంతో కలవదు. బాబా వచ్చిందే ఆత్మిక సేవ చేయటానికి. మరి పిల్లల కర్తవ్యం ఏంటి? ఈ ఆత్మిక సేవలో తండ్రికి సహయోగం ఇవ్వటం, తండ్రి సమానంగా తను కూడా ఆత్మిక సేవ చెయ్యటం. కమ్ సే కమ్ ఏ తో బతాओ, బాప్ కో యాద్ కరో और పవిత్ర బనో. బాబా నాకు సేవ చేయడం రాదు, నాకు చెప్పడం రాదు అంటే బాబా అన్నారు కనీసం ఆత్మిక తండ్రిని జ్ఞాపకం చేయండి, పవిత్రంగా అవుతారు. ఈ మాటైనా చెప్పలేరా? దీది అనేవారు, అంటే దాది దీది ఇద్దరు యజ్ఞం యొక్క నిర్వహణ చేశారు కదా బ్రహ్మ బాబా అనంతరం. కానీ బ్రహ్మ బాబా ఉన్నప్పటి నుండి కూడా మమ్మ తర్వాత దీది మొత్తం యజ్ఞాన్ని చూసుకునేవారు. దీది ఎప్పుడు స్పీచెస్ ఇచ్చేవారు కాదు. ఎప్పుడు జ్ఞానం చెప్పమంటే బాబా నేను చెప్పలేను అని అనేవారు. ఒకసారి మాత్రము ఒక స్ట్రేంజర్ ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు దీది రిసెప్షన్ దగ్గర ఆఫీస్ రూమ్లో కూర్చున్నారంట. వారు వచ్చి ఇలా మేము మీ గురువుని కలుస్తాం ఇక్కడ అని అన్నారంట. అప్పుడు దీది చెప్పారంటే ఇక్కడ గురువు కాదు, ఇక్కడ తండ్రి ఉన్నారు, ఇక్కడ పరమాత్మ స్వయంగా జ్ఞానం చెప్తారు, వారిని మేము బాబా అంటాము, ఇక్కడ ఎవరు గురువులు లేరు అని చెప్పారంట. వారిని మేము జ్ఞాపకం చేస్తాం, ఆయన పరమాత్మ, ఆయనని జ్ఞాపకం చేస్తాము, ఆయన ఈ బ్రహ్మ తనులో వస్తారు అని ఇలా షార్ట్గా జనరల్ వర్డ్స్లో చెప్పారంట. వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయాక బాబా ఇదంతా చూశారు, దీది ఏం చెప్తున్నారని. దీదిని అన్నారంట, నాకు జ్ఞానం చెప్పరాదు అన్నావు కదా, మరి ఇప్పుడు చెప్పావు కదా అంటే, బాబా నేను ఇప్పుడు జ్ఞానం చెప్పలేదు, కేవలం ఆయన అడిగిన ప్రశ్నకు జవాబు ఇచ్చాను అన్నారంట. బాబా అన్నారంట అదే జ్ఞానం, అదే మరి జ్ఞానం, అదే మనం చెప్తూ ఉంటే మనకు అలవాటైపోతుంది. అంటే మీరు పరమాత్మ తండ్రిని జ్ఞాపకం చేయండి, మీ వికర్మలు వినాశనం అవుతాయి, లేదా ఆత్మ ప్యూర్గా అవుతుంది.
ఇలా 2-3 మాటలైనా చెప్పొచ్చు కదా. అంతే తప్ప ఎప్పుడు జ్ఞానసాగరుని పిల్లలై ఉండి జ్ఞాన నది అని పేరు పెట్టుకొని నాకు జ్ఞానం ప్రవహింపజేయడం రాదు అని మాత్రం అనవద్దు అంటారు బాబా. తక్కువలో తక్కువ ఇదైనా చెప్పాలి. పరమాత్మ తండ్రిని జ్ఞాపకం చేయండి, పవిత్రంగా కండి. పవిత్రతలోనే ఫెయిల్ అవుతూ ఉంటారు, ఎందుకంటే బాబాని జ్ఞాపకం చేయరు. కొంతమంది పిల్లలకు అసలు ఏమాత్రం సంతోషమే ఉండదు, ఎందుకంటే స్మృతి లేదు. లేకపోతే ఎంత సంతోషంగా ఉండాలి. అనంతమైన తండ్రి సన్ముఖంగా మేము కూర్చున్నాము అని ఆ స్మృతిలో సంతోషంతో నాట్యం చేయాలి. జ్ఞానసాగరుడైతే శివబాబాని, దేహదారులతో బుద్ధి యోగాన్ని ఇప్పుడు తొలగించుకోవాలి. శివబాబాది ఇది రథం, ఏది బ్రహ్మ శరీరం. इनका रिकॉर्ड नहीं रखेंगे तो धर्मराज द्वारा बहुत दंडी खाने पड़ेगी. బాబా నా రథాన్ని మీరు గౌరవించినట్లయితే ధర్మరాజు ద్వారా మీకు చాలా శిక్షలు పడతాయి అంటున్నారు. యజ్ఞమాదిలో కొంతమంది బ్రహ్మ బాబాని ఎదిరించే విధంగా ఉండేటువంటి వారు. శివబాబాతో మాకు సంబంధం ఉంది, బ్రహ్మ బాబా ఏంటి మధ్యలో, ఇతను కూడా మా సమానమే కదా, ఇతనిలాగే మేము కూడా అన్ని యజ్ఞంకి ఇచ్చేసాం కదా, మేము కూడా సమర్పణం అయ్యాం కదా అని అలా పోల్చుకునేవారు. శివబాబా అందుకే మురళిలో పిల్లల్ని మళ్ళీ సంభాళించేవారు, అంటే పిల్లల్ని అప్రమత్తం చేసేవారు. పిల్లలు అలా సాధారణంగా భావించకండి, ఇది నా భాగ్యశాలి రథము, ఈ రథాన్ని మీరు అగౌరవపరిస్తే మీకు ధర్మరాజు దండిస్తాడు అని. బడోంకా రికార్డ్ తో రత్న హేనా, పెద్దవారిని అయితే గౌరవించాలి కదా. ఆది దేవునికి ఎంత గౌరవం ఇవ్వాలి. जड़ चित्र का इतना रिकॉर्ड है तो चैतन्य का कितना रखना चाहिए. ఆది దేవుని యొక్క జడమైన విగ్రహానికి ఎంత రెస్పెక్ట్ ఉంది, ఎంత రికార్డ్ ఇస్తున్నారు. మరి చైతన్యంగా ఉన్న ఆది దేవుడు కదా ఇతని జ్ఞాపకార్థమే కదా అక్కడ చూపిస్తున్నది. సృష్టి మొత్తానికి ఆది దేవుడు కదా. మరి ఫస్ట్ మ్యాన్ అంటారు, ఆదం అంటారు, యాడమ్ అంటారు, ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి మరి. అచ్చా, मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा శుక్రియా. ధారణ కొరకు లోపల చెకింగ్ చేసుకోవాలి. నేను దైవీ గుణాలని ధారణ చేస్తున్నానా, చెడు అలవాట్లను తొలగించుకోవాలి, ప్రతిజ్ఞను చేసుకోవాలి. నా ద్వారా ఎలాంటి చెడు కర్మలు జరగటం లేదు కదా అని ప్రతిజ్ఞ చేసుకోవాలి. అంటే నేను ఎలాంటి చెడు కర్మలను చెయ్యను అని ప్రతిజ్ఞ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, కర్మాతీత స్థితిని ప్రాప్తించుకోవటానికి స్మృతి యొక్క రేస్ చేయాలి. ఆత్మిక సేవలో తత్పరులై ఉండాలి. పెద్దవారిని తప్పనిసరిగా గౌరవించాలి. రెండు విషయాలు బాబా చెప్తున్నారు. ఒకటేమో ఫస్ట్ పాయింట్లో చెకింగ్, దైవీ గుణాల ధారణ ఎంతవరకు చేశాను, ఎంతవరకు పాత అలవాట్లు పోయాయి, నాకు నేను చెడు కర్మలు ఇంకా మళ్ళీ రిపీట్ చేయనని ప్రతిజ్ఞ చేసుకున్నాను. ఇలా చెకింగ్ అనేది ఫస్ట్. సెకండ్ పాయింట్లో బాబా రేస్, పోటీ పడండి. నిన్న మీకున్న స్థితి ఈరోజు ఉండకూడదు, ఈరోజు ఇంకా అప్గ్రేడ్ అవ్వాలి, ఈరోజు ఇంకా అడ్వాన్స్డ్గా ముందుకు వెళ్ళాలి, ఈరోజు చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించాలి, ప్రోగ్రెస్ అనేది కనిపించాలి. అలా ప్రోగ్రెస్ అవ్వడానికి నేనేం చేస్తున్నాను, ఆత్మిక సేవ చేస్తున్నానా చెక్ చేసుకోవాలి. తర్వాత ఇంకా ఇంపార్టెంట్ విషయం రికార్డ్, పెద్దవారిని గౌరవించటం. తనకన్నా వయసులో పెద్దవారు, స్థితిలో పెద్దవారు, జ్ఞానంలో పెద్దవారు. పెద్దవారు అంటే కూడా బాబా డెఫినేషన్ చెప్పారు. కేవలం వయసులో పెద్దవారు ఉంటే సరిపోదు,
మీకన్నా వయసులో చిన్నవారైనా జ్ఞానంలో చురుగ్గా ఉన్నారు, స్థితిలో గొప్పగా ఉన్నారు, ధారణలో గొప్పగా ఉన్నారంటే వాళ్ళు మీకన్నా పెద్దవాళ్ళే. కాబట్టి పెద్దవారిని గౌరవించాలి. అంటే అన్నీ వర్తిస్తాయి ఇక్కడ. वरदानमु सर्व खजानों को स्व के प्रति और औरों के प्रति यूज करने वाले अखंड महादानी भव. సర్వ ఖజానాలను స్వయం కొరకు మరియు అన్యుల కొరకు ఉపయోగించేటువంటి అఖండ మహాదాని భవ. సర్వ ఖజానాలను స్వయం కొరకు అన్యుల కొరకు ఉపయోగించేటువంటి అఖండ మహాదాని భవ. వివరణ: ఈ విధంగా బాబా యొక్క బండారము సదా నడుస్తూ ఉంటుంది, రోజు ఇస్తూనే ఉంటారు. అలాగే మీరు కూడా అఖండంగా ఇస్తూ ఉండండి. क्योंकि आपके पास ज्ञान का, शक्तियों का, खुशियों का भरपूर भंडारा है. ఎందుకంటే మీ వద్ద జ్ఞానం యొక్క, శక్తుల యొక్క, సంతోషం యొక్క భర్పూర్ బండారా అంటే నిండు బండారము ఉంది. इसे साथ में रखने व यूज करने में कोई भी खतरा नहीं है. దీనిని తోడించుకోవటంలో కానీ ఉపయోగించుకోవటంలో కానీ ఎటువంటి ప్రమాదం లేదు అంటున్నారు. ఏ బండారా खुला होगा तो चोर नहीं आएगा. మరి ఈ బండాగారంను మనం తోడించుకోవటంలో ఎటువంటి ప్రమాదం లేదు, దొంగలు దోచుకుంటారు అనే భయం లేదు అంటున్నారు. ఈ బండాగారం ఎప్పుడు తెరిచే ఉంటుంది, అయినా దొంగలు దీనిలోకి ప్రవేశించలేరు. మూసి ఉంటే దొంగలు వచ్చేస్తారు. కానీ ప్రతిరోజు మీకు లభించినటువంటి ఖజానాలను మీరు చూసుకోండి, మరియు స్వయం కొరకు, ఇతరుల కొరకు ఉపయోగించండి. అప్పుడు అఖండ మహాదానిగా అవుతారు. స్లోగన్: सुने हुए को मनन करो, मनन करने से ही शक्तिशाली बनेंगे. విన్నటువంటి దానిని మననం చేయండి, మననం చేసినప్పుడే శక్తిశాలిగా అవుతారు. మరి ఈ రోజు నుండి ఈ అక్టోబర్ నెల మొత్తం పూర్తి ప్రతిరోజు బాబా ఈరోజు మురళిలో పోతామేలు పెట్టుకొని చెక్ చేసుకోండి అన్నారు కదా. మధుబన్ నుండి అఫీషియల్గా మనందరికీ ఒక చార్ట్ పంపించారు. చాలా సింపుల్ చార్ట్, ఎవరైనా కూడా రాయవచ్చు. ఇందులో 5 విషయాలు ఉన్నాయి. మరి అందరూ నోట్ చేసుకోండి, మీకు వాట్సాప్ ద్వారా కూడా పంపిస్తాము. కానీ నోట్ చేసుకోండి, ఒక డైరీ పెట్టుకొని ప్రతిరోజు ఈ యొక్క పాయింట్స్ని చెక్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఈ చార్టులో ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే అమృతవేళ యోగాభ్యాసము ఎలా ఉంది. అమృతవేళ యోగాభ్యాసం ఎలా ఉంది? శక్తిశాలి స్థితి ఉందా, మధ్య రకంగా ఉందా, లేక సాధారణంగా ఉందా? ఈ 3 చెక్ చేసుకొని ఎలా ఉందో దాన్ని షార్ట్గా మనం పక్కన రాసుకోవాలి. శక్తిశాలినా, మధ్య రకమా, లేకపోతే సాధారణమా? మీరు ఓన్లీ 1 లెటర్ రాసుకున్న స్టార్టింగ్ అక్షరం మీకు ఈజీగా అర్థమవుతుంది. సెకండ్ పాయింట్, ప్రతిరోజు వినే మురళిని పదే పదే నెమరు వేసుకున్నాను. పదే పదే నెమరు వేసుకున్నాను. మురళి రివిజన్ ఎన్నిసార్లు చేశాను? అది. మూడవది, వ్యర్థం నుండి సదా ముక్తుడుగా సమర్థ స్థితిలో ఉన్నానా? ఏ విషయంలో అయినా వ్యర్థం నుండి సదా ముక్తుడిగా అయి సమర్థంగా అయ్యానా అనేది చెక్ చేసుకోవాలి. ఇది ఎస్ ఆర్ నో రూపంలో రాయొచ్చు, లేకపోతే పర్సంటేజ్ రూపంలోనూ రాయొచ్చు. నాలుగవది, కర్మలు చేస్తూ స్వభావం సరళంగా ఉందా?
కర్మలు చేస్తున్నాము, కానీ మన స్వభావమే మనల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మన స్వభావమే కఠోరంగా ఉండి, మన సంస్కారాలే గట్టిగా ఉండి మనల్ని ఇబ్బంది పెడతాయి. సరళత గుణం ఉందా? మరి ఫ్లెక్సిబుల్గా ఉన్నామా? ఏవైనా క్రింద మీద జరిగినా మనం ప్రశాంతంగా ఉండగలిగామా చెక్ చేసుకోవాలి. ఇక లాస్ట్ పాయింట్, రాత్రి నిద్రించే అరగంట ముందు యోగం చేశారు. అంటే నిద్రపోవడానికి ముందు ఒక అరగంట యోగం చేయాలి కంపల్సరీ ఇది. ఎందుకంటే ఆ అరగంటలో పావుగంట మన చెకింగ్కే సరిపోతుంది. రోజంతలో ఏమేమి చేశాము, మనస వాచ కర్మన చెకింగ్ చేసుకోవడానికి టైం పడుతుంది కదా. తర్వాత మొత్తం ఏదైనా తప్పులు జరిగినా బాబాకు తెలియజేసి మళ్ళీ వాటి కోసము ఒక ప్లానింగ్ తయారు చేసుకొని ఇంకొకసారి సిచ్యువేషన్ రిపీట్ అవుతే నేను ఎలా వ్యవహరించాలి, ఎలా నాలో మార్పు తెచ్చుకోవాలి, ఇవన్నిటిని కరెక్షన్ చేసుకోవడానికి టైం పడుతుంది. అందుకే మళ్ళీ రేపటి అమృత వేళ నేను ఎలాంటి యోగాభ్యాసం చేయాలి, అమృత వేళ నా అనుభవం ఎలా ఉండాలి, అది కూడా రాత్రే ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక అరగంట సమయం తప్పనిసరిగా తీసి మనం రాత్రి పడుకునే ముందు యోగం చేయాలి. మరి ఈ రోజటి కోసము స్వమానము, మే అఖండ మహాదాని ఆత్మ, నేను అఖండ మహాదాని ఆత్మను. నేను అఖండ మహాదాని ఆత్మను. రోజంతా మహాదానం చేస్తూ ఉండాలి. బాబా నుండి తీసుకుంటూ ఉండాలి, విశ్వానికి సర్వాత్మలకి ఇస్తూ ఉండాలి. ఎప్పుడు తరగని విధంగా బాబా ఇస్తూ ఉన్నారు. అంటే ఎప్పుడు కూడా అది అంతం అవ్వదు. అలాంటి అకుట్ ఖజానా, తరగని ఖజానాలు బాబా వద్ద ఉన్నాయి. తీసుకోవడం, ఇవ్వటం, అంతే. మహాదాని ఈ అనుభవం మనం ఈ రోజు నుండి చేద్దాము. ఇలా ఈ రోజు నుండి మరి మొత్తం అక్టోబర్ నెల మొత్తం ఈ చార్ట్ని ఒక్కరోజు కూడా రాయడం మానకూడదు. మరి ఎవరెవరైతే సెంటర్కి వెళ్ళలేము, ఇలా ఆన్లైన్లో క్లాసెస్ వింటున్నాము అనుకుంటున్నారో మీరు తప్పనిసరిగా ప్రతిరోజు మీరు మురళి వింటారు కదా, విన్న తర్వాత కామెంట్ సెక్షన్లో మీకు ఏ మురళి పాయింట్ని ఈరోజు మీరు ధారణ చేయాలనుకుంటున్నారు, ఏ పాయింట్ మీరు ఈరోజు ఫాలో అవుతారు. బాబా మురళి మొత్తం వినిపిస్తున్నారు, చాలా పెద్దగా గంటసేపు చెప్తారు, కానీ అందులో ఏ పాయింట్ని మీరు ధారణ చేస్తారు అది మెన్షన్ చేయండి. ఇది ఒక విధంగా ఏమవుతుంది అంటే మీరు రాయటం వలన మీకు అటెన్షన్ పెరుగుతుంది. ఓహో, ఈరోజు నేను అందరికీ ఈ పాయింట్ ధారణ చేస్తానని చెప్పాను, నేను ఇది నాలో ధారణలో చూపించాలి. ఫుల్ అటెన్షన్ ఉంటుంది. నా స్థితి ఎలా ఉంది అని రోజంతలో మనకి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీకు నచ్చినటువంటి ఈ రోజటి మురళి పాయింట్ని రాయండి. ఓం శాంతి. జీవితం మధువనమాయనే, బాబా నిన్నే తలచిన వేళ. జీవితం మధువనమాయనే, బాబా నిన్నే తలచిన వేళ. ప్రతిక్షణం మది ఉప్పొంగెని, ప్రతిక్షణం మది ఉప్పొంగెని, నా స్మృతిలో నిలిచిన వేళ. జీవితం మధువనమాయనే, బాబా నిన్నే తలచిన వేళ.